హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఎస్ఎస్ఎంబి 29 టైటిల్ రివీల్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్గా జరగనుంది. ఇందుకు సంబంధించి మొత్తం ఏర్పాట్లు కూడా చేశారు. ఫ్యాన్స్కు పాసులు కూడా అందజేశారు, లిమిటెడ్ పాసులు. ఎస్ఎస్ఎంబి 29 మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఫస్ట్ మూవీ. గ్లోబ్ ట్రోటర్ పేరుతోటి ఈవెంట్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం మన మహేష్ బాబు నుంచి ప్రీ లుక్ అప్పుడు వచ్చిన ఒక పోస్టర్ తప్ప ఏది రిలీజ్ కాలేదు. కానీ ఎస్ఎస్ఎంబి 29 నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ క్యారెక్టర్ పేరుతోటి పృథ్వీరాజ్ సుకుమారన్ రీసెంట్గా ఒక 3-4 డేస్ బ్యాక్ ప్రియాంక చోప్రా మందాకిని అనే క్యారెక్టర్ని కూడా రాజమౌళి రివీల్ చేశాడు. ఇప్పుడు రివీల్ కావాల్సింది టైటిల్ రివీల్ ఒకటి. మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుంది, ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుంది ఎస్ఎస్ఎంబి 29లోని. సినిమా స్టార్ట్ అయినప్పుడు గరుడ, రుద్ర ఇట్లా చాలా అనుకున్నారు. ఈ సినిమాలో ఇప్పుడు మహేష్ బాబు క్యారెక్టర్ రుద్ర అని ఉంటుందని కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సినిమాకి ఇప్పుడు వారణాసి లేదా సంచారి, ఎందుకంటే 4 డేస్ బ్యాక్ శృతి హాసన్ తోటి కీరవాణి సాంగ్ కూడా పాటించాడు. కేవలం అది గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కోసం పాడిన సాంగ్. అది సినిమాలో ఉంటుందో లేదో తెలియదు. శృతి హాసన్ కూడా ఎక్సలెంట్గా పాడింది ఆ సాంగ్, సంచారి అనే సాంగ్ను. ఆ సాంగ్ రావడంతో హైప్ ఇంకా పెరిగిపోయింది. రాజమౌళి ఏం చేయబోతున్నాడు, రామోజీ ఫిల్మ్ సిటీలో సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది. రాజమౌళి ఏం చేయబోతున్నాడు, ఎలాంటి టైటిల్ ఉంటుంది, మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుంది, టైటిల్ ఏంటి, వారణాసి, సంచారి, రుద్ర, గరుడ ఈ టైటిల్స్ అన్ని వినిపిస్తున్నాయి. వారణాసి అనే టైటిల్ ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సినిమాకి వారణాసి అనే టైటిల్ పెడతారని చెప్పి ఎక్కువగా వినిపిస్తుంది. మహేష్ బాబు లుక్కు సంబంధించి కూడా ఫ్యాన్ మేడ్ పోస్ట్ ఎన్నో రెడీ చేస్తున్నారు సోషల్ మీడియాలో. మహేష్ బాబు లుక్ ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు అని చెప్పి. కానీ ఒక మెడలో రుద్రాక్ష, ఒక త్రిశూలం, చిన్న శివలింగం, ఈ లుక్ ప్రీ లుక్ తప్ప ఇంతవరకు మహేష్ బాబు లుక్ కానీ క్యారెక్టర్కి సంబంధించిన నేమ్ కానీ ఏది కూడా రివీల్ కాలేదు. కుంభాగా పృథ్వీరాజ్ సుకుమార్ నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. ప్రియాంక చోప్రా మందాకిని క్యారెక్టర్ చేస్తుంది. ప్రియాంక చోప్రా ఎస్ఎస్ఎంబి 29లో యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఈవెంట్ కోసం పృథ్వీరాజ్ సుకుమార్ ప్రియాంక చోప్రా కూడా హైదరాబాద్లో ఉన్నారు. ఏర్పాట్లు మొత్తం అయిపోయాయి. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఎల్ఈడి స్క్రీన్ పెడుతున్నారు. సెటప్ కూడా భారీగా ఉంది. ఓవరాల్గా అయితే ఈవెంట్ పాన్ వరల్డ్ రేంజ్లో ఈ సినిమా తీస్తున్నారు కాబట్టి ఈవెంట్ కూడా అంతే రేంజ్లో ఇస్తున్నారు. ఈవెంట్కి సంబంధించి కూడా రాజమౌళి, మహేష్ బాబు కూడా ఫ్యాన్స్కు సూచనలు చేశారు. 2 గంటల లోపు వస్తే, అంటే 2 గంటల తర్వాత నుంచే ఎంట్రీ స్టార్ట్ చేస్తాం. ఆ లోపు వస్తే కొంచెం వెహికల్ పార్కింగ్ ఈజీ ఉంటుంది. పాసులు ఏవైతే చెప్తున్నారో పాసులు కూడా పాస్పోర్ట్, గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్కి సంబంధించిన పాసులు ఇవి పాస్పోర్ట్ సైజ్ పాసులు, పాస్పోర్ట్ అనే పెట్టారు దీనికి కూడా. ఈ పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే ఈవెంట్కి రావాలి. ఏదైతే పాసులు అక్కడ ఇస్తారు, ఇక్కడ ఇస్తారు అట్లాంటివి నమ్మొద్దు, పాసులు లేకుండా వచ్చేయచ్చు, ఇలాంటివి నమ్మొద్దు అని రాజమౌళి, మహేష్ బాబు కూడా చెప్పాడు. విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు అనాస్పూర్ నుంచి వెళ్ళాలి, ఎల్మినగర్, వనస్థలిపురం నుంచి వచ్చేవాళ్ళు ఇంకొక రూటు. అంటే ఈ పాసుకు సంబంధించి క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే రూట్ మ్యాప్ ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఎలా రావాలని చెప్పి అవన్నీ క్లియర్గా ఉంటాయి. పోలీసులు పర్మిషన్ లిమిటెడ్గా ఇచ్చారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఎదురైనా లేదంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగిన ఈవెంట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి రాజమౌళి కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. అంటే ఎక్కువ మందిని ఇన్వైట్ చేయట్లేదు, తెలిసిపోతుంది. ఇది అంటే ఒక పాన్ వరల్డ్ మూవీ సంబంధించిన ఈవెంట్ కాబట్టి ఇది గ్లోబల్ వైడ్ ఈవెంట్గానే చూస్తున్నారు దీన్ని కూడా. ఎందుకంటే జియో హాట్స్టార్కి స్ట్రీమింగ్ ఇచ్చారు. మొదటిసారిగా ఒక తెలుగు సినిమాకు సంబంధించి, తెలుగు సినిమానే కాదు ఇండియన్ సినిమాలో ఎవరూ చేయనటువంటి పని ఏంటంటే ఒక టైటిల్ రివీల్ ఈవెంట్నే జియో హాట్స్టార్కి స్ట్రీమింగ్ ఇవ్వడం. అంటే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి మొదటిసారిగా స్ట్రీమింగ్ ఇవ్వడం. ఒక తెలుగు మీడియా కానీ నేషనల్ మీడియా కానీ ఎవరికి అలో లేదు. ఓన్లీ జియో హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే ఈవెంట్లోకి అనుమతి. అక్కడ ఎవరైతే గెస్టులు ఉంటారో వాళ్ళకి మాత్రమే అనుమతి తప్పించి ఏ మీడియాకు కూడా అవకాశం లేదు. లోపలికి వెళ్ళడానికి, ఫోటోలు తీయడానికి ఎవరికి అవకాశం లేదు. ఓన్లీ పాసులు ఉన్న వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఇదైతే పాసులు ఉన్నాయో ఫ్యాన్స్కి ఇది కొన్ని రెడ్ కలర్ పాసులు కూడా కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. ఈ వీఐపీ గెస్టులకు బహుశా అవి ఉండొచ్చు, కానీ ఈ ఎల్లో కలర్ పాసులు మాత్రం అంతటా వైరల్ అవుతున్నాయి. పాస్పోర్ట్ పాసెస్ ఇవే మెయిన్ పాసెస్, అది ఫ్యాన్స్కి సంబంధించిన పాసెస్ ఇవి. వీఐపీ పాసెస్ రెడ్ కలర్లో ఒకటి పాసులు కొన్ని కనిపిస్తున్నాయి. ఇది ఈవెంట్కి సంబంధించి జియో హాట్స్టార్ స్ట్రీమింగ్ చేస్తుంది. సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ్. మొదటిసారిగా ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే మొదటిసారిగా. అంతకుముందు మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసాము, చాలా ఛానళ్ళు లైవ్ స్ట్రీమింగ్ ఇస్తాయి. తెలుగు మీడియా కూడా లైవ్ స్ట్రీమింగ్ ఇస్తుంది. బాలీవుడ్ సినిమాలకు సంబంధించి కూడా చాలా యూట్యూబ్ ఛానల్ లైవ్ స్ట్రీమింగ్ ఇస్తుంటాయి. కానీ మొదటిసారి ఒక్కొక్క ఓటీటీ ప్లాట్ఫామ్కు లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఎస్ఎస్ఎంబి 29 ఈ సినిమాకు మాత్రమే కోసమే ఈ జియో హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్, అది కూడా ఒక టైటిల్ రివీల్ ఈవెంటే ఇంత గ్రాండ్గా చేస్తున్నారంటే నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి, సాంగ్ రిలీజ్ చేసిన, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినా, లేకపోతే ట్రైలర్ రిలీజ్ చేసినా, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా ఏ స్థాయిలో ఉండబోతుంది, అసలు హైదరాబాద్లో చేస్తారని. ఎందుకంటే పాన్ వరల్డ్ మూవీ చాలా దేశాల్లో కూడా ప్లాన్ చేశారు. ఇది వరల్డ్ వైడ్గా అంటే ఒక పాన్ వరల్డ్ మూవీగానే దీన్ని స్టార్టింగ్ నుంచే చూడాలని చెప్పి రాజమౌళి అనుకుంటున్నట్టున్నారు. అందుకనే దీన్ని స్టార్ట్ చేయడమే ఒక గ్లోబల్ ఈవెంట్ లాగా స్టార్ట్ చేశారు. ఎందుకంటే గ్లోబ్ ట్రోటర్ ప్రపంచాన్ని చుట్టేసే ఒక సాహసికుడి కథగా ఇది చెప్తారు కాబట్టి, గ్లోబ్ ట్రోటర్ కాబట్టి గ్లోబల్ ఈవెంట్గానే దీన్ని ప్లాన్ చేయాలని. ఇప్పుడు అమెరికాలో కూడా కొన్ని వెరైటీ అని ఒక యూట్యూబ్ ఛానల్ లైవ్ స్ట్రీమింగ్ ఇస్తుంది 8:30 నుంచి. అంటే రేపు 8:30 నుంచి వాళ్ళకు లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. అమెరికాలో వెరైటీ అని ఇప్పుడు దుబాయ్ లాంటి దేశాల్లో జియో హాట్స్టార్ ఉండదు కాబట్టి ఓన్లీ ఇండియాలోనే జియో హాట్స్టార్ లైవ్ స్ట్రీమింగ్. దుబాయ్ లాంటి
లాంటి దేశాల్లో ఒక డాల్బీ సిస్టమ్ ఉన్నటువంటి డాల్బీ సౌకర్యం ఉన్నటువంటి ఒక మంచి థియేటర్‌లో అక్కడ లైవ్ స్ట్రీమింగ్ ఉంది. అంటే వివిధ దేశాల్లో ఆ దేశాలకు సంబంధించి ఒక్కొక్క లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్ అక్కడ సెట్ చేశారు. ఇండియాలో మాత్రం జియో హాట్‌స్టార్ లైవ్ స్ట్రీమింగ్ ఇస్తుంది. అమెరికాలో వెరైటీ అనే యూట్యూబ్ ఛానల్ లైవ్ స్ట్రీమింగ్ ఇస్తుంది. అంటే ఇంత భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఈవెంట్‌ను చూసేందుకు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టారు ప్రపంచవ్యాప్తంగా. ఈ సినిమా ద్వారా రాజమౌళి ఏం చెప్పబోతున్నాడు, ఈ సినిమాకి సంబంధించి ఏం చూపించబోతున్నాడు, ఫస్ట్ లుక్ ఉంటుందా, ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ ఉంటుందా, ఓన్లీ ఫస్ట్ లుక్ టైటిల్ రివీల్ చేసి మహేష్ బాబు లుక్‌ను మాత్రమే చూపిస్తారా? ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు చాలా రోజుల నుంచి. ఒక ప్రీ లుక్ ఒకటి రిలీజ్ అయింది మహేష్ బాబుది, నవంబర్‌లో అప్డేట్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత నుంచి ఏం లేదు కాబట్టి ఫ్యాన్స్ కూడా చాలా నిరాశపడ్డారు. కానీ ఒక్కసారిగా నవంబర్ స్టార్టింగ్ నుంచే వరుసపెట్టి అప్డేట్స్ ఇస్తూ వస్తున్నాడు రాజమౌళి. కుంభ క్యారెక్టర్‌గా పృథ్వీరాజ్ సుకుమార్‌ని రివీల్ చేశారు. మందాకినిగా ప్రియాంక చోప్రా రివీల్ చేశారు. 'సంచారి' అనే సాంగ్‌ను ఈ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కోసం రెడీ చేయించి పాడించారు. ఆ సాంగ్ కూడా చాలా వైరల్ అయిపోయింది. ఇప్పుడు గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ఏదైతే ఉందో ఎస్ఎస్ఎంబీ 29కి సంబంధించి ఫస్ట్ లుక్ టైటిల్ రివీల్ ఈవెంట్ ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. గ్లోబ్ ట్రోటర్ అనే హ్యాష్‌ట్యాగ్ గాని, ఎస్ఎస్ఎంబీ అనే హ్యాష్‌ట్యాగ్ గాని మొత్తం ఎక్స్ అకౌంట్‌లో అన్నీ కూడా హ్యాంగ్ అయ్యేలాగా యూట్యూబ్‌లో కూడా గ్లోబ్ ట్రోటర్‌కి సంబంధించింది. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చూసినా గానీ ఇప్పుడు గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ఈ పాస్‌పోర్ట్ ఏదైతే పాస్ ఉందో ఇవే కనిపిస్తున్నాయి మొత్తం. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్లు కనిపిస్తున్నాయి. ఇది ఎల్ఈడి స్క్రీను. ఇది ఫిల్మ్ సిటీకి సంబంధించి ఎల్ఈడి స్క్రీన్ ఇంత భారీ సెటప్ ఇక్కడ తయారవుతుంది ఫిల్మ్ సిటీలో. మహేష్ బాబు, రాజమౌళి, కీరవాణి. కీరవాణి, మహేష్ బాబు, రాజమౌళితో ఉన్న ఫోటో కూడా ఈ ఫోటో కూడా అంటే ఇది మరి అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న సెట్ దగ్గర ఫోటోనా లేకపోతే వేరే ఫోటోనా అని కూడా చూడాలి. యాంకర్ సుమతో పాటు ఇక్కడ ఆశీష్ చెంచలాని సోషల్ మీడియా బాలీవుడ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బాలీవుడ్ సినిమాలకు సంబంధించి అప్డేట్స్ గానీ లేదంటే సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్ ఆశీష్ చెంచలానిని తీసుకొచ్చారు ఈవెంట్ హోస్ట్‌గా. ఇప్పుడు సుమతో పాటు ఆశీష్ చెంచలాని కూడా ఈ సినిమా ఇప్పుడు ఫస్ట్ లుక్ రివీల్ ఈ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి హోస్ట్‌గా వీళ్ళిద్దరూ హోస్ట్ చేయబోతున్నారు. ఇది నిన్న మొన్న వైరల్ అయిన ఫోటో. రాజమౌళి, కీరవాణి, ఆశీష్ చెంచలాని, సుమ. అంటే ఈవెంట్ ఎలా ప్లాన్ చేయాలి, ఈవెంట్‌కి సంబంధించి ఎలా ప్లాన్ చేయాలని చెప్పి రాజమౌళి వాళ్ళకి సూచనలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆశీష్ చెంచలానితో రాజమౌళి ఉన్న ఫోటో వీళ్ళిద్దరు వీడియో కూడా ఒకటి వైరల్గా మారింది. అంటే ఈ సినిమా అంటే మొత్తం నేషనల్ మీడియా దృష్టి ఆకర్షించేందుకు నేషనల్ వైడ్గా ఉన్న పాపులారిటీ ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి బాలీవుడ్లో చాలా ఫేమస్ అయిన వ్యక్తి ఆశీష్ చెంచలాని ఇతన్ని హోస్ట్గా పెట్టి తెలుగు నుంచి సుమన్ హోస్ట్గా పెట్టి ఒక పెద్ద ఈవెంట్ను ప్లాన్ చేశాడు రాజమౌళి. అంటే అందరికీ రీచ్ అవ్వాలి, ఈ కంటెంట్ కూడా అందరికీ రీచ్ అవ్వాలని చెప్పి భారీ ఈవెంట్ను ప్లాన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈరోజు సాయంత్రం ఈవెంట్ 6 గంటలకు ఈవెంట్ ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా పాస్ ఉన్న వారు మాత్రమే ఎంట్రీ. ఫ్యాన్స్ విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఏ రూట్లో వెళ్ళాలని కూడా రాజమౌళి చెప్పాడు. ఓవరాల్గా అయితే ఇది ఇప్పుడు గ్లోబ్ ట్రోటర్కి సంబంధించి ఈరోజు మొత్తం సోషల్ మీడియాలో గ్లోబ్ ట్రోటర్కి సంబంధించి మొత్తం సోషల్ మీడియా బాగా ట్రెండింగ్లోకి వచ్చేసి టాప్లో ఉంది గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్. రాజమౌళి ఏం చూపించబోతున్నాడు ఈ సినిమా, ఎందుకంటే గతంలో మనం చూసిన రాజమౌళి సినిమా స్టోరీలన్నీ ముందే చెప్పేస్తాడు. ఏ ఈవెంట్ పెట్టినా సినిమాకి సంబంధించి ఈవెంట్ పెట్టినా స్టోరీ చెప్పేస్తాడు. ఆ తర్వాత దాన్ని ఎలా స్క్రీన్పై ప్రజెంట్ చేస్తాడు అన్నదే అందరూ దానికోసమే చూస్తారు. ఎందుకంటే RRR అయినా కానీ బాహుబలి అయినా కానీ ఆ స్టోరీ ముందే చెప్పేస్తాడు. స్టోరీ చెప్పేసిన తర్వాత అంటే దాని మీద ఎటువంటి స్టోరీ మీకు సంబంధించి ఎటువంటి హోప్స్ ఉండవు. కానీ దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో రాజమౌళి టెక్నిక్ ఉంటుంది, రాజమౌళి ప్రతిభ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మహేష్ బాబు తోటి ఈ సినిమా అంటే పాన్ వరల్డ్ మూవీగా ప్లాన్ చేశాడు దీన్ని డైరెక్ట్ హాలీవుడ్ రేంజ్లో. అందుకే ఈవెంట్ కూడా గ్లోబల్ ఈవెంట్గానే ప్లాన్ చేసుకున్నాడు. మొత్తం కేవలం కొంతమంది గెస్టులు అభిమానులు మాత్రమే వచ్చేలాగా, ఎవరు లేకుండా అభిమానులు మాత్రమే వచ్చేలాగా లైవ్ స్ట్రీమింగ్ హాట్‌స్టార్ లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేసి మొత్తం గ్లోబల్ ఈవెంట్ ప్లాన్ చేసుకున్నాడు. దీనికి జేమ్స్ కెమెరూన్ గెస్ట్‌గా వస్తాడని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే అవతార్ 3 ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు జేమ్స్ కెమెరూన్. కాబట్టి అవతార్ 3 ప్రమోషన్స్లో బిజీగా ఉన్న జేమ్స్ కెమెరూన్ ఇటువంటి ఈవెంట్కి వచ్చి ప్రమోషన్స్ చేసుకోవాలని కూడా జేమ్స్ కెమెరూన్ భావించి ఉండవచ్చు. కాబట్టి జేమ్స్ కెమెరూన్ చీఫ్ గెస్ట్గా వస్తాడనే ఒక ప్రచారం కూడా జరుగుతోంది. ఇవాళ సాయంత్రం తేలిపోతుంది ఎవరెవరు చీఫ్ గెస్ట్గా వస్తారు, ఈవెంట్ ఎలా జరుగుతుందని. ఈవెంట్కి సంబంధించి మాత్రం భారీ హైప్ ఉంది. ఎందుకంటే మహేష్ బాబు గుంటూరు కారం డిజాస్టర్ తర్వాత రాజమౌళితో సినిమా ఇది. కాబట్టి ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. ఇది 15 ఏళ్ల కిందటే రాజమౌళి మహేష్ బాబు కాంబో ఫిక్స్ అయింది. నిర్మాత ఎవరైతే కేఎల్ నారాయణ ఉన్నారో బాహుబలి కంటే ముందే రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చి రెడీగా పెట్టుకున్నారు మహేష్ బాబుతో సినిమా తీయాలని. కాబట్టి కేఎల్ నారాయణ కూడా చెప్పుకొచ్చారు మహేష్ బాబు రాజమౌళి కాంబో సినిమాను ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు గుర్తుపెట్టుకుని నన్నే నిర్మాతగా అనౌన్స్ చేశారు మళ్ళీ ఆ కాంబో కోసం అని చెప్పి. ఎందుకంటే బాహుబలి RRR తర్వాత బాహుబలి తర్వాతే ఈ కాంబో అంతా ఫిక్స్ అయింది 15 ఏళ్ల కిందటే బాహుబలి షూటింగ్ టైంలోనే. కానీ RRR ప్రాజెక్ట్ ఉండడంతో RRR తర్వాత నెక్స్ట్ SSMB 29 ప్రాజెక్ట్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ కూడా రాజమౌళి
రాజమౌళి ఈవెంట్లో అనౌన్స్ చేస్తాడని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే అవి రాజమౌళి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా కానీ అనుకున్న టైంకి వచ్చినవి లేవు. కానీ ఫ్యాన్స్లో ఒక ఉత్సాహం, ఫ్యాన్స్కి సంబంధించి కానీ ఇది ఆ రిలీజ్ డేట్ వచ్చేంత వరకు కూడా ఈవెంట్కి సంబంధించినవే ట్రెండ్ అవుతూ ఉంటాయి, ట్రోల్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఫ్యాన్స్ కోసం అని చెప్పి రిలీజ్ డేట్ కూడా పక్కాగా అనౌన్స్ చేస్తారు ఈవెంట్లో అని. మొత్తంగా అయితే మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుంది, మహేష్ బాబు క్యారెక్టర్ పేరు రుద్ర అని చెప్పి ప్రచారం జరుగుతుంది. సినిమాకు వారణాసి అనే టైటిల్, సంచారి అనే టైటిల్ పెడతారని. కానీ సాయంత్రం తెలిసిపోతుంది మరికొన్ని గంటల్లో ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించి టైటిల్ ఏంటి, మహేష్ బాబు లుక్ ఎలా ఉండబోతుంది అనేది. ఇవాళ ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఫస్ట్ గ్లింప్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓవరాల్గా అయితే ఈ ఈవెంట్కి సంబంధించి ఇది అక్కడ జరుగుతున్న పనులు కానీ అవి ఏర్పాట్లు కానీ ఇలా ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ.